ఇంకో 3 వారాలే ఉన్నాయి. సో 2 వారాల్లో ముగ్గురు పోవాలంటే వీడు పోతాడు, భరణి అన్న పోతాడు, బాబు సాయిబాబా ఈ వారము సంజన తర్వాత సుమన్ ఇద్దరు డబుల్ ఎలిమినేట్ అవుతున్నారు అంటున్నారు. మళ్ళీ మీరు కుళ్ళు పోతులు బ్రో. సంజన మంచి గేమ్ ఆడుతుంది. సంజన అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఎవ్వరికి లేదు. అందరు ఐటం కాలే నిన్న. సరే బ్రో, ఓ అమ్మాయి తనుజ భజన ఆగుర్రా అయ్యా. మీ తనుజ భజన ఏంది నిన్న ఈ తర్వాత నా బిగ్ బాస్ నా ఫస్ట్ నామినేషన్ డెమోన్ అన్నది. అంతసేమన్నా చక్క భజన చేసిరా కూర్చొని పంచాయతీ రోజంతా ఖాళీగా మీ పంచాయతీ. నిజంగా ఇంత దారుణం అంటే ఈ అమ్మాయి అంత దారుణంగా ఎవ్వరు మోసం చేయట్లేరు బిగ్ బాస్ని. ఏదో బిగ్ బాస్ని ఆమె నడుపుతున్నట్టు ఇంత ఘోరం అనిపించింది. సరే అంతసేపు నామినేషన్ చేస్తుంది కావచ్చు ఇమాన్యుయల్ అనుకొని ఇంట్లో చూస్తుంటే లాటు చూస్తే ఇంకా ఫ్రెండ్షిప్ అంటుంది. ఇంక మైండ్ పోయింది నాది. ఎవరు బాగా ఆడుతున్నారు? ఆర్మీ కళ్యాణ్ మంచిగా ఆడతాడు బ్రో. కొంచెం మెచ్యూరిటీ బాగుంటది, కాస్త ఓవర్ యాక్టింగ్ ఎక్కువ ఉంటది కాస్త. తనుజ గురించి నీ అభిప్రాయం ఏంటి? తనుజ అయితే వరస్ట్ గేమ్ బ్రో. మొత్తం మ్యాన్ప్లేట్ చేస్తూ వీళ్ళ వాళ్ళని బదనం చేసుకుంటూ, మొన్నటిదాకేమో రీతు మన క్యారెక్టర్ మీద నింద పడినంత మాత్రం మన క్యారెక్టర్ బాయ్ కాదు రీతు అన్నది ఈ రోజు పోయి పుల్ల వాళ్ళగా పెట్టింది. ఇమాన్యుయల్ గురించి ఏం చెప్తా ఉన్నా బ్రో? నువ్వు క్వశ్చన్ అడిగేది నువ్వు మళ్ళీ తనుజలకు ఫ్లిప్ అవుతావు బ్రో. 2 నిమిషాలకు ఒకసారి మారుస్తున్నావు అంటే నీకు కావాల్సిన కంటెంట్ రాగానే కట్ చేసేస్తావా? తనుజ గురించి చెప్పు బ్రదర్. తనుజ గురించి అంటే తనుజ ఏం ఆడుతుంది అనేది నేను చెప్తున్నా. తనుజ నిన్న కూడా ఏడ్చింది కదా ఇమాన్యుయల్ అది ఇదని. ఈమె ఏడుతుండే వాడొక ఏడుతాడు, వాడొక అది ఈ అమ్మ ఘోరం. ఇమాన్యుయల్ ఇదంతా ఏంది డ్రామా, పిచ్చోళ్ళని చేసిరు. వాడు ఎడవంగానే ఖతం, నామినేషన్ ఖతం అంటే అసలు ఇమాన్యుయల్ షాక్ అయ్యిండు బ్రో. నన్ను కాదా అంటాడు లాస్ట్కి, నేను కాదా అంటే వాడికి అర్థమైంది ఏంద్రా ఇది నన్ను నామినేట్ చేసి మళ్ళీ డిమాండ్ ఎందుకు అంటది. మళ్ళీ ఇంకోటి సంజన అని చెప్పింది. తుప్పాస్ రీజన్, అసలు తుప్పాస్ రీజన్లు బ్రో. సంజనకు నామినేషన్ చేసి అర్హత ఎవరికి లేదు హౌస్లో. ఎందుకంటే అంత మెచ్యూరిటీగా ఆడుతుంది. ఫస్ట్ నుంచి సుమన్ని బయటికి తీసుకొచ్చి అందులో ఉన్న ఫైర్ని బయటికి తీసిన సంజన. ఆ తర్వాత ఆమె నెగిటివ్ అవుతూ బిగ్ బాస్ హౌస్ని లేపింది సంజన. అలాంటి సంజనని పెట్టుకొని వీడు పొట్టోడు అయితే ఆమె ఊకే సంజన గారు మీరు వెళ్ళిపోవాలి సంజన సార్. ఈ వాడంత మూర్ఖుడే లేదని అనిపించింది. అంత ఆ సుమన్ శెట్టి గాడు ఆ మూర్ఖుడాడు. ఆ బొక్కేం కాదు లే చిచ్చి అంత సీన్ లేదు. సుమన్ శెట్టికి కప్పిచ్చిరు అనుకో ఊరేసుకొని వస్తారు బయట. అసలు ఏం మాట్లాడు బ్రో సుమన్ శెట్టి?